హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజ్యలక్ష్మి. సో ఈ రోజు అయితే బీట్రూట్ కర్రీ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. సో బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈజీ వేలో చెప్తాను. ఇలా 2 బీట్రూట్ అయితే తీసుకొని పీల్ తీసేసుకొని బాగా కడిగి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకున్నాక వీటిని వాటర్ అంతా వంపేసి ఇలా కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ప్లేట్లో వేసి అవి ఆరిపోయినాక ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని, ఇంక ఒక ఉల్లిపాయ అలాగే 2, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, అలాగే అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఇంక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు, అలాగే పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి, అలాగే 4, 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం పుట్నాల పప్పు, అలాగే 2, 3 స్పూన్ల కారం వేసుకొని, గొడ్డు కారం వేసుకొని బాగా మెత్తగా అలా పొడిలాగా కారం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయాక బీట్రూట్ ముక్కల్లో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ కర్రీ. తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రైస్‌లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దాకా తినపోతే ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పేసుకుంటే చాలా టేస్టీగా, అంటే ఈజీ సింపుల్ వేలో బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్